వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 15 మంగళవారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి? ఏ దేవతారాధన చేయడం వలన వృశ్చిక రాశి వారికి రేపటి రోజున అంతా అనుకూలంగా ఉంటుంది? అలాగే వీరు వినబోతున్నటువంటి ఆ శుభవార్తలు ఏమిటి అనేటువంటి పూర్తి విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ కూడా తప్పకుండా రాయండి. వృశ్చిక రాశి వారి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు చాలా స్థిరమైనటువంటి మనస్తత్వాన్ని అలాగే క్రమశిక్షణను కలిగినటువంటి వారిగా ఈ వృశ్చిక రాశి వారిని చెప్పుకోవచ్చండి. ఇంకా వీళ్ళు ఎవరిని కూడా మోసం చేయరనమాట. అంత నిజాయితీ పరులుగా ఈ వృశ్చిక రాశి వారు ఉంటారండి. వీరిని ఎవరైనా ఒక్కసారి నమ్మితే చాలు, ఇంకా ప్రాణం పోయేంత వరకు వారిని ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయరనమాట. అంత నిజాయితీగా ఉంటారు. ఇంకా బాగా ఆలోచించినదే ఏ పని చేయరనమాట. ఇంకా బహుముఖ ప్రజ్ఞావంతులు, కుటుంబ వృద్ధి, పుత్రులు మీకంటే గొప్పవారవుతారండి. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. మంచి కీర్తి అనేది మీకు రేపటి రోజున ఉండబోతుందన్నమాట. ఇంకా బహుభాషల యందు పాండిత్యం మీకు తప్పకుండా ఉంటుంది. ఇంకా ప్రయాణములు రేపటి రోజున కొంచెం వాయిదా వేయడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కువగా కోపంగా మాట్లాడడం వలన మీకు రేపటి రోజున కొన్ని అవాంతరాలు వచ్చేటువంటి అవకాశాలు ఉండి, ఇంకా ఎక్కువగా అంటే ఇతరులు మీ వల్ల బాధపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎదుటివారు బాధపడతారు కాబట్టి మీకు కొంచెం మౌనంగా ఉండడం రేపటి రోజున చాలా మంచిదని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మీరు ఏదైనా లక్ష్యం మీద బయటకు అంటే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు రేపు కొంచెం సహనము పట్టుదల అనేది కలిగి ఉండాలన్నమాట. అంటే పౌరుషంగా మనం బయటికి వెళ్ళడం కానీ, అంటే ఎవరినైనా ఏదైనా చేసేద్దాము, ఇంకా వారిని ఏదైనా కానీ గొడవలు పడదాము, తగాదాలకు వెళ్దాము అని పని మీద బయటికి వెళ్తుంటారు కదా, అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మీకు రేపటి రోజున కొంచెం అనారోగ్య సమస్యలు కూడా తలెత్తబోతున్నాయన్నమాట. కొంచెం రేపు ఆరోగ్యం పరంగా కూడా కేర్ తీసుకోవాలన్నమాట. ఇంకా పుస్తక పాఠములందు అంటే విద్యార్థులకైతే రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కానీ తగువులకి తాగు మాత్రం ఇవ్వద్దండి. ఇంకా ఎంతైనా రేపటి రోజున మీకోసం మీరు ఖర్చు పెట్టుకుంటారు, కానీ ఇతరుల కోసం అయితే ఖర్చు పెట్టరండి. అనవసర వ్యయములు ఉంటాయన్నమాట. అంటే గర్వం కూడా ఉంటుంది రేపటి రోజున మీకు కొన్ని పనులు ఎందు. అంటే నువ్వా నేనా, నువ్వెందుకు అలా, నువ్వే ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయకూడదు అని కొంతమందికి గర్వం అనేది ఉంటుంది కదా. ఆ గర్వాన్ని రేపటి రోజున మీరు కొంచెం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఏదైనా సరే అంటే కొంచెం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా చాలామంది మిమ్మల్ని చూసి ఓర్వలేనటువంటి వారు మీకు ఆపదను కలిగించాలని మాత్రం తప్పకుండా అనుకుంటారు. కాబట్టి మీరు ఎవరినైనా సరే నమ్మే ముందు 1-2 సార్లు అయితే ఆలోచించి నమ్మండి. ఇతరుల కారణంగానే మీరు ఖచ్చితంగా రేపటి రోజున నిందల పాలవుతారండి. కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం అయితే ఉందన్నమాట. ఇంకా సోదరీమణులు అంటే వారికి సహాయం చేయడం వలన మరో వర్గం వారికి మీరు దూరం అవుతారండి. పై స్థాయి కింది స్థాయి వలన ఏకకాలంలో ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఇంకా రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. అయితే కోర్టు వ్యవహారాలలో అపజయం అనేది మీకు ఎదురవుతుందండి. ఆత్మీయ వర్గం ద్రోహం చేసే తప్ప వీరికి ఏ విషయంలోనూ లోటు ఉండదన్నమాట. ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అన్ని రంగాల్లో వీరు అనుభవం గడిస్తారు. ఎదుటివారు మనస్తత్వాన్ని కూడా తేలికగా గ్రహిస్తూ ఉంటారనే చెప్పుకోవచ్చు. ఇటువంటి అంటే లక్షణాలు ఉన్నటువంటి వృశ్చిక రాశి వారు ఉన్నటువంటి పెద్ద కోరికలు నెరవేరబోతున్నాయన్నమాట. అంతేకాకుండా జీవితంలో ఉన్నటువంటి స్థానాన్ని గ్రహించుకోవడానికి వీరికి ఎంతో మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా త్వరలోనే వృశ్చిక రాశి వారికి అదృష్టకరమైనటువంటి విషయంగా భావించడం మనకు జరుగుతుంది. ఎందుకంటే వీరికి కెరీర్కి, విద్య, ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఇలాంటి ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. అంతేకాకుండా వీరిలో ఉన్నటువంటి సృజనాత్మకత, భావ ప్రకటన, స్వేచ్ఛ ఇలాంటి విషయాల్లో ఎంతో ప్రాధాన్యత లభిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వృశ్చిక రాశి వారికి కెరీర్ పరంగా, విద్యాపరంగా, ఆధ్యాత్మిక విషయంలోనూ మంచి అవకాశాలు అయితే మీకు రేపటి రోజున లభించబోతున్నాయని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా సామాజిక పరస్పర చర్య, వ్యక్తిగత స్థలం మధ్య సమతుల్యతను కాపాడుకోవడము అనేది ఈ సమయంలో చాలా అవసరమైన విషయం. ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారిలో వారు నిరుద్యోగులుగా జీవిస్తున్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నంలో విజయవంతం అవుతారనమాట. అంటే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా
మీకు ఉద్యోగం విషయంలో ఏదైనా రంగంలో మీరు ఉద్యోగాన్ని కోరుకుంటున్నారో ఆ రంగంలోనే మీకు మంచి ఉద్యోగాన్ని, అదృష్టాన్ని సంపాదించుకుంటారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ సమయంలో చాలా అంటే చాలా ఖచ్చితమైనటువంటి ఫలితాలైతే కలగబోతున్నాయి. అంటే మీరు ఎంతో కాలంగా కోరుకుంటున్నటువంటి రాజకీయ రంగంలో నిలబడాలని స్వతహాగా మీరు ఎంతో కష్టపడిన తత్వంతో, పట్టుదలతో ముందుకు సాగుతున్నారో అటువంటి రాశిలో ఉన్నటువంటి ఈ వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా రాజకీయ రంగంలో త్వరలోనే మీకు సంబంధించి శుభవార్త అయితే వింటారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు కూడా ఇది ఎంతో మంచి సమయంగా కనిపిస్తుంది. ఇంతకాలం ఒత్తిళ్లలో మీ జీవితం సాగిపోయి ఉంటే అంటే వారికి ఇంకా సమయంలో మీరు కోరుకున్న జీవితంలో ఆనందకరమైనటువంటి క్షణాలు రాబోతున్నాయి. ఇంకా మీరు ఉద్దేశంగా ఉంటే కనుక అంటే ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు, గొడవలకు మాత్రం దూరంగా ఉండాలని ఖచ్చితంగా మీకు సూచించినటువంటి సూచన. ఇక స్త్రీలకు కనుక కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించుకునేటువంటి సమయం ఇదే. ఇక వ్యాపారస్తులకు చూసుకున్నట్లుగా ఉంటే కనుక ఇది అద్భుతమైనటువంటి కాలంగా పరిగణించవచ్చండి. మీరు ఇప్పటి వరకు వ్యాపారంలో ఇంకా పెట్టుబడులు పెట్టాలని లేదా భాగస్వామ్యంతో బ్రాంచులు కానీ విభజించాలని అనుకుంటే ఖచ్చితంగా ఇది మీకు మంచి సమయం. అలాగే వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టి మీరు మరింతగా వృద్ధి చేసుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు మీరు అప్పులలో సతమతమైపోయి రుణాల బాధలు మిమ్మల్ని పట్టి పీడిస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి అలాగే మీకు రావాల్సినటువంటి ధనం ఖచ్చితంగా ఈ సమయంలో మీకు వస్తుంది. గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా ఈ వృశ్చిక రాశి వారికి త్వరలోనే ధైర్యంగా ముందుకు వెళ్తే కనుక మీరు అనుకున్నటువంటి పనులు ఖచ్చితంగా పూర్తయితే చేస్తారు. అయితే ఈ సమయంలో మీకు కలిగే ఒక సంఘటన ఏంటంటే శత్రుపీడ అనేది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఎవరికంటే వాళ్ళతో శత్రుత్వం పెంచుకోవద్దు. ఖచ్చితంగా మీరు అనుకున్న విషయంలో ముందుకు సాగాలంటే నలుగురితోనూ ఖచ్చితంగా మంచిగా వ్యవహరించాలి. ఇక రైతులకు చాలా మంచి సమయంగా అని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా రైతులకు మంచి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కూడా మంచి సమయంగా కనిపిస్తుంది. అంతేకాకుండా మీకు ఈ సమయం ఎంతో ఉన్నతంగా రావడానికి కారణం మీ యొక్క అదృష్టవంతమైన ఫలితమే అని చెప్పొచ్చు. ఇక విదేశీ వ్యాపారాలు కూడా కలిసి వస్తాయండి. ముఖ్యంగా మీ జీవితంలో ఇప్పటి వరకు అనుకున్నటువంటి విషయాలు ఇప్పుడు నెరవేరుతాయి. అంటే మీరు ఏదైనా సొంత ఇంటి నిర్మాణం చేయాలి అనుకుంటే ఈ సమయంలో మీరు సమయాన్ని చేరుకున్న వారవుతారనమాట. అంటే మీ కలను నిర్ణయించుకోవచ్చు అనమాట. అంటే మీ సొంత ఇంటిని నిర్మాణం చేసుకోవచ్చు. అది కూడా మీరు దగ్గరుండి వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో నూతన వాహన యోగం కనిపిస్తుంది. అలాగే మీకు కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి. ఈ కొత్త పరిచయాలు పెరగడం వల్ల మీ జీవితంలో శుభవార్తలు అనేది వింటారండి. అంతేకాకుండా మీకు వివాహం కూడా కలుగుతుంది. దాంతోపాటుగా సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. జీవితంలో ఇప్పటి వరకు మీకు ఎన్నో అవకాశాలు వచ్చి ఉంటాయి. అయితే వాటన్నిటినీ వదులుకున్న వారైతే మీకు ఈ సమయంలో త్వరలోనే సరికొత్త అవకాశాలు మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు వచ్చిన అవకాశాన్ని ధైర్యంగా వదులుకోకండి. ఖచ్చితంగా అద్భుతంగా ఉండబోతుంది. ఇక ప్రతి విషయంలోనూ ధైర్యం, పట్టుదలతో ఉండడం వల్ల అద్భుతమైనటువంటి సమయం మీ ముందుకు తప్పకుండా రాణిస్తున్నారు. ఈ సమయంలో మీకు ఉండడం వల్ల ప్రతి దాంట్లోనూ మీరు రాణించడం జరుగుతుంది. అయితే వృశ్చిక రాశి వారు కొన్ని ముఖ్యమైన విషయాలైతే చేయాలండి. ఎందుకంటే మీరు అనుకున్నట్లుగా జరగాలంటే ఖచ్చితంగా దైవ నిర్ణయం అనేది కూడా ఉండాలి కదా. కాబట్టి వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా మరిన్ని శుభవార్తలు అలాగే శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే కనుక దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉండండి. అదేవిధంగా శనివారం పూట శని భగవానుడికి తైలాభిషేకం కూడా చేస్తూ ఉండండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని కూడా పఠించడం వలన ఖచ్చితమైనటువంటి ఫలితాలైతే వస్తాయి. ఇక మీకు కానీ వీలైతే శనివారం పూట నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణలు చేయడం వల్ల కూడా సానుకూలమైనటువంటి ఫలితాలైతే తప్పకుండా ఈ వృశ్చిక రాశి వారు పొందుతారని చెప్పుకోవచ్చు. ఇంకా దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండండి. మీ దగ్గర ఒక 100 రూపాయలుంటే కనీసం అందులో 5 రూపాయలైనా మీరు దానం చేయండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా రెట్టింపు ధనాన్ని మీకు తప్పకుండా ఇస్తాడని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా, బాటసారులకు మీరు చెప్పులు కానీ గొడుగులు కానీ దానం చేస్తూ ఉండండి. మీకు తప్పకుండా పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. చూశారు కదండి వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 15 మంగళవారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి, అలాగే ఏ దేవతారాధన చేయడం వలన వృశ్చిక రాశి వారికి
ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ అనుకూలంగా మారబోతున్నాయి అనేటువంటి విషయాలన్నీ మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.